గారికి, మా మినిస్టర్లకు, మా హనుమంతన్న గారికి అందరికీ ఇక్కడ పాలాభిషేకం చేయడం జరిగింది. మరి ఏదైతే కులగన బీసీలకు 42% ప్రవేశపెట్టినామో గవర్నర్ దగ్గర, మరి ఇది కూడా బీజేపీ కూడా పార్లమెంట్లో ఆమోదం చేయాలని తెలియజేస్తున్నాం. మల్కాజ్గిరి నియోజకవర్గంలో మరి మన ప్రీతం నాయకులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారి ఆదేశాల మేరకు అల్వాల్ ఏ బ్లాక్ సర్కిల్లో అశోక్ రెడ్డి గారి నాయకత్వంలో బ్లాక్ అందరూ కూడా 3 సర్కిల్లో 3 డివిజన్లు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు మరి అందరూ పాల్గొని ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ ధన్యవాదాలు. మరియు ఏఐసిసి మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, లోక్సభ ప్రతిపక్ష నేత, వారి ఆశయ సాధనలో ఈ బీసీ కులగణన బీసీ 42% సంబంధించింది మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ ఆమోదంలో తెలిపినందుకు వారికి మరియు వారి మంత్రివర్గంలో మరి మా పిసిసి అధ్యక్షులు మరి మా హనుమంతన్న గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే బీసీ సంఘం నుంచి కూడా మేము పూర్తి మద్దతు మా సంఘాల నుంచి కూడా మా అన్నగారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి అందరు విచ్చేసినందుకు కూడా ధన్యవాదాలు. 133, 134, 135 డివిజన్స్ అందరూ కలిసి మన క్యాబినెట్లో 42% బీసీ రిజర్వేషన్ ఆమోదించబడిన సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి మంత్రులందరికీ పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో ఈ 3 డివిజన్ల కార్యకర్తలు, మహిళలు, సీనియర్ నాయకులు అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఈ బీసీ రిజర్వేషన్కి మేము కూడా ఎంతో ఆనందంగా బీసీ సభ్యుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేమందరం ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నాం. దానికి అందరికీ దేశవ్యాప్తంగా ఎవరు ప్రకటించినటువంటి బీసీలకు కులగణన 42%ను ప్రవేశపెట్టి దాన్ని అమలుపరిచే దిశగా నిన్ననే పెద్ద ఎత్తున కేబినెట్ మంత్రులతో చర్చించి మరి దానికి ఒక ఆర్డినెన్స్ రూపంలో తేవాలనే ప్రయత్నంతో గవర్నర్ గారికి సమర్పించడం జరుగుతుంది. ఈరోజు మరి ఆర్డినెన్స్ రూపంలో ఆ యొక్క రిజర్వేషన్లు అమలు జరిగేటట్టు చూస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము అల్వాల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము చాలా గర్వించదగినది, ఇది హర్షించదగినది. మరి దేశంలో ఎక్కడ చేయలేనటువంటి ఈ యొక్క కార్యక్రమం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకోవడం జరిగింది. మరి బీసీలకు 42% మరి స్థానిక ఎన్నికలలో ప్రకటించి 42% దాన్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ స్థానిక సంస్థలనే కాకుండా రేపు రాబోయే కార్పొరేట్ ఎలక్షన్లో కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ ఈ యొక్క కార్యక్రమం తీసుకుంటారని తెలియజేస్తూ మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు కాంగ్రెస్ పట్టణం నుంచి తెలియజేస్తూ ఉన్నాం.